హాయ్ ఫ్రెండ్స్, టైలర్స్ రూమ్ ఛానల్ ద్వారా ఈరోజు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో నేర్చుకుందాం. 8 సెంటీమీటర్లు తీసుకోవాలి. బ్యాక్ మడత కోసమని ఆ గీత గీయబడ్డది. తర్వాత బ్యాక్ని పట్టుకొని సెంటర్ చేసి కింద ఒక మార్కింగు పైన ఒక మార్కింగ్ గీసుకున్నాం. దీంతో నడుము లూజు ఎంత పెట్టుకోవాలి, బ్యాక్ నెక్ ఎంత డీప్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్నాం. ముందుగా పొడవు ఎంత కావాలో మార్కింగ్ చేద్దాం. కొద్దిగా టైట్గా పట్టుకోవాలి. తర్వాత వన్ సైడు బ్యాక్ రివర్స్లో పెట్టి సైడ్ నుంచి సెంటర్ మార్కింగ్ గీసిన దగ్గర పెట్టి ఎంతవరకు మనం కుట్టుకోవాలన్న దగ్గర మార్కింగ్, అది బ్యాక్ డాట్ కోసం ఒక మార్కింగు, సైడ్ ఖర్చు కోసం 2 మార్కింగు గీసాం. తర్వాత బ్యాక్ డౌను నెక్ డౌన్ ఎంతవరకు ఉండాలో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఈసారి ఇందాక పెట్టిన పొడవు దగ్గరికి మార్కింగ్ పెట్టుకొని ఎంత షోల్డర్ వెడల్పు కావాలో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం. సైడ్ నుంచి మొత్తం షోల్డర్ వెడల్పు ఎంత కావాలో హ్యాండ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ లూజు టోటల్ లూజు దగ్గర ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఆర్మోల్ షేప్ ఆది బ్లౌజ్ ఎలాగుందో అలాగే మనం పెట్టుకుందాం. ఒకవేళ ఆది బ్లౌజులో ఏమైనా మార్పు ఉంటే మార్పు చేసుకోవచ్చు. తర్వాత ముందు గీసేసుకున్న తర్వాత ఈసారి బ్యాక్ నెక్ డౌను ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకుందాం. బ్లౌజు పక్కకు తీసేసుకొని ఈసారి సైడ్ మార్కింగ్ వేసుకుందాం. ఇది ఖర్చు వరకు లైను. ఖర్చు కొద్దిగా వెడల్పుగా ఉంటే 2-3 కుట్లు వేసుకొని తర్వాత అవసరమైన ఇప్పుకునే పని చేస్తుంది. ఇది షోల్డర్ దగ్గర లైను ప్లస్ ఖర్చు. ఆర్మోలు స్ట్రైట్గా షేప్ కనిపించడానికి గీయబడ్డది. ఒకసారి మళ్ళీ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం ఆర్మోల్ లూజు ఎంత ఉందో చూసుకుందాం. ఇది బాడీని కొలిస్తే ఒకలా వస్తుంది, హ్యాండ్తో చూస్తే వేరేలాగా ఉంటుంది. హ్యాండ్ దగ్గర కొలిస్తే 7.5 వస్తుంది. ఇది ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి కొలుసుకుంటే 7.5. బాడీ తక్కువ ఉన్న కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచిన దగ్గర నుండి కటింగ్ చేసుకోవాలి. సైడ్లో కూడా ఖర్చు ఎక్స్ట్రా ఉంది, దాన్ని బట్టి కటింగ్ చేద్దాం. 80 సెంటీమీటర్లు ముక్క తీసుకోవాలి. 30 ఇంచుల నుంచి 36 ఇంచుల వరకు. ఇందులో హ్యాండ్ పొడవు ఎక్కువ ఉంటే మాత్రం 80 సెంటీమీటర్లు సరిపోదు, 90 నుండి మీటర్ వరకు ఉండాలి. అది అబౌవ్ 7 ఇంచుల వరకు 80 సెంటీమీటర్లు సరిపోతుంది. 7 ఇంచుల పైన హ్యాండ్ పొడవు పెరిగినప్పుడు బ్యాక్ పొడవు అదే బ్లౌజ్ పొడవు మొత్తం 15 ఇంచులు దాటినప్పుడు 90 నుండి మీటర్ వరకు అవసరం అవుతుంది ముక్క. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చూద్దాం. సెంటర్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్కి మార్కింగ్ తీసుకుందాం. ఈ కటింగు ఎక్కడ బ్యాక్ తీస్తే, ఎక్కడ హ్యాండ్ తీస్తే, ఎక్కడ ఫ్రంట్ తీస్తే అలా తీస్తేనే అది కటింగ్గా 80 సెంటీమీటర్లు సరిపోతుంది. లేదా వేస్ట్గా క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. ముందు కింద బ్యాక్ తీసాం కదా, పైన పక్క హ్యాండ్ కటింగ్ తీసుకుందాం. లూజ్ హ్యాండ్ లూజు, సైడు ఎంతవరకు ఉండాలా డౌను, హ్యాండ్ పొడవు ప్లస్ ఖర్చు. సేమ్ అదే హ్యాండ్ షేప్ కావాలనుకుంటే ఆ జాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ వేసేసుకోవచ్చు. అలా కాదు వేరే మార్పు అంటే తర్వాత చూసుకొని మార్చుకోవాలి. ఆది బ్లౌజ్ సేమ్ కావాలనుకున్నప్పుడు మాత్రం అలా గీసేసుకోవడం బెటర్. సేమ్ ఆది బ్లౌజ్ వస్తుంది, ఎటువంటి మార్పు ఉండదు. ఒక
ఒకసారి ఇందాక మనం ఆరుమూల మెజర్మెంట్ చూసాం కదా, 7.5 ఇంచెస్ అక్కడికి వస్తుంది. ఒకవేళ ఏమైనా తగ్గినా పెరిగినా కొద్దిగా పెంచుకోవచ్చు. క్రాస్ మరీ ఎక్కువగా ఉండకూడదు. ఇది పై హ్యాండ్ లూజ్ మీద సైడు 30 ఇంచు వరకు పెరగవచ్చు. అంతకు మించి పెరిగితే హ్యాండ్ లూజ్ ఎక్కువైపోయి కూర్చోవద్దు. సంఖ దగ్గర, ఆరుమూల దగ్గర ఒక కాటు సంఖకి కలుపుకోవడానికి. అది సైడ్ నుంచి కూడా ఎంత మనం బాడీ ఖర్చు పెట్టుకున్నామో బాడీ ఖర్చు వరకు కటింగ్. సైడ్ ఒక కాటు పెట్టుకుందాం. అది సెంటర్ గుర్తింపు కోసం, హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసం. ఈసారి ఫ్రంట్ షేప్ తీద్దాం. బ్యాక్ వేరేగా ఉంటుంది, ఫ్రంట్ వేరేగా ఉంటుంది. ఫ్రంట్ షేపు కార్డు దగ్గర నుంచి మొదలుపెట్టి షేప్ని కరెక్ట్గా గమనించండి. ఆ షేప్ ప్రకారంగా తీసుకోవాలి. మధ్యలో లొట్ట ఎక్కువగా, అదే షేప్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేద్దాం. ఇది క్రాస్ కటింగ్ కొరకు. స్ట్రైట్ కటింగ్ అయితే అంచు ఉన్న సైడ్ స్ట్రైట్గా పెట్టేయచ్చు. క్రాస్ కోసం చూడండి, అంచు స్ట్రైట్లో ఎలా ఉంది, మనం క్రాస్ అది స్ట్రైట్, ఇది క్రాస్, అంత క్రాస్ పెరిగింది. అది మనం కుట్టే వాళ్ళ బాడీ షేప్ని బట్టి ఆ క్రాస్ అనేది పెంచుకోవాలి. చెస్ట్ అది తక్కువగా ఉండి 28-30 ఉన్నప్పుడు క్రాస్ షేప్ తగ్గించాలి. 32 అలా పెరిగే కొలది క్రాస్ అని పెంచుకోవాలి. సైడ్ డాట్ పెట్టుకుందాం. ఇది ఈజీ స్టెప్స్ అనమాట, మీకు తొందరగా అర్థం అవ్వడానికి. చాలామంది ఇక్కడ చూడండి, సంఖ దగ్గర ఒక డాట్ వస్తుంది. ఆ డాట్ చాలామంది పెట్టరు. ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్ తీసుకుని చేసేటప్పుడు ఒక సూది ఒకటి గుచ్చుకొని చిన్న డాట్ ఒకటి అక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ ఎక్కువ అవ్వకుండా తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. చాలామంది బ్లౌజులు గమనించండి, సెంటర్లో షోల్డర్ ముందుకు వచ్చేసి ఉంటుంది. అది కారణం ఏంటంటే సెంటర్ డాట్ తీసుకోకపోవడం వల్ల. సెంటర్ డాట్ తీసుకోకుండా అందులోనే డాట్ పెట్టేస్తాం. ఇక్కడ సైడ్ పెట్టేది ఫ్రంట్ లూజ్ కొరకు. సైడ్ ఖర్చు ఎక్కడుందో ఆ ఖర్చు దగ్గర, ఆ ఖర్చు దగ్గర ఈ బ్లౌజ్ ఖర్చు పెట్టి ఫ్రంట్ నెక్ డౌను ప్లస్ ఫ్రంట్ లూజ్ కోసం ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది చూసుకుంటా. ఈసారి కొద్దిగా షోల్డర్ దగ్గర ఆది బ్లౌజ్ ఎప్పుడైనా డిఫరెంట్ అనిపిస్తుంది, అందుకని పైకి తీసేసి మీరు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టినందుకు గాను పైనుంచే సమానంగా పెట్టుకొని ఇందాక మీరు సైడ్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నారు కదా, అక్కడికి ఫ్రంట్ నెక్ని కన్ఫర్మ్ చేసేయచ్చు. షేప్ను కరెక్ట్గా కూర్చోబెట్టి, అదే క్రాస్ బ్లౌజ్ అయితే అడ్డు నిలువు చూసుకొని కరెక్ట్గా కూర్చోబెట్టండి. బ్లౌజులో కూర్చోబెట్టడంలో కరెక్ట్గా ఉండాలి. ఏమాత్రం లూజు వచ్చినా సరే బ్లౌజు పెరిగిపోతుంది, ఫ్రంట్ నెక్ కానీ లూజ్ కానీ. ఇప్పుడు సైడ్ షేపు ఫిష్ జాయింట్ చేసే దగ్గర ఒక ఖర్చు, ఫ్రంట్కి సైడ్ వచ్చే డాట్కి ఎక్స్ట్రా ఒక ఖర్చు మార్కింగ్ చేసామన్నమాట అక్కడ. ఇప్పుడు షోల్డర్ వెడల్పు కూడా చూసేసుకున్నాం. అక్కడికి వచ్చింది. ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ని కొద్దిగా బ్యాక్ మీద క్రాస్గా సైడ్గా చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్ క్రాస్ ఉండడం వల్ల సాగకుండా షోల్డర్ జారకుండా ఉంటుంది. కొద్దిగా క్రాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు సైడు షేప్ పట్టి జాయింట్ చేయడం కోసం మార్కింగ్ వేసుకున్నాం. ఇది స్ట్రైట్గా బ్యాక్ దగ్గర ఏ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్కి సమానంగా కింద ఖర్చు దగ్గర మార్కింగ్ సమానంగా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి షేప్ పట్టి క్రాస్ పట్టి ఎంత ఉందో పైన ఒకసారి కొలుచుకుందాం. ఎంత ఉంది? 6.5 ఉంది. అది ఎంత ఉందో అంత తీసుకొని సైడు డాటు ఎంత వచ్చిందో అంత చూసుకొని షేప్ డాటు తర్వాత షేప్ పట్టి సైడ్లో వెడల్పు ఎంత ఉందో చూసుకున్నాం. సైడ్లో ఎంత వెడల్పు ఉందో అంతా అక్కడ మార్కింగ్ వేసుకొని ప్లస్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. తర్వాత సైడ్ డాట్ కోసం మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఆ 2.5 వదిలిపెట్టి మార్కింగ్ వేసి తర్వాత డాట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకుంటాం. ఇంచిన్నర ఉందంటే 3 ఇంచెస్ ఆఫ్లో కాబట్టి ఫుల్గా అయితే 3 ఇంచెస్ పెట్టుకొని సైడ్ డాట్ కోసం వదిలిపెట్టాం కదా, ఆ వదిలిపెట్టింది ఇక్కడ 2.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది డాటు. ఈసారి డాట్ విత్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఎంత ఉంది? 3 ఇంచెస్ ఉంది.
ఆ 3 ఇంచెస్ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలి. అది కూడా ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడే ఖర్చుతో తీసుకోవాలి. ఈ షేప్ని క్రాస్గా గీసుకోవాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 2.5 దగ్గర సైడ్ పెట్టిన మార్కింగ్కి ఇప్పుడు ఈ కింద పెట్టిన 2.5 మార్కింగ్ దగ్గరికి డాట్ దగ్గర పెట్టిన మార్కింగ్కి క్రాస్గా చేసుకొని ఇది చేసుకొని సైడు వేసే ముందు ఆది బ్లౌజ్ కంటే ఇక్కడ షేపు కొద్దిగా పైకి వెళ్ళాలి. అలా క్రాస్గా పెట్టుకోవాలి. అంతేగాని మనం పెట్టుకున్నాం కదా ఆది బ్లౌజ్లో ఉంది కాకుండా షేప్ని కొద్దిగా పైకి వెళ్ళాలి అన్నమాట. క్రాస్గా ఉండాలి. కిందకి వెళ్తే బ్లౌజ్ తేడా వస్తుంది. ఈసారి సైడ్ ఖర్చు దానికోసం ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఈ నెక్ షోల్డర్ మరీ వెడల్పుగా ఉండకూడదు. 28 నుంచి 32, 34 వరకు సైడ్ నుంచి మెజర్మెంటు 5.5, 5కి మించకూడదు. 34, 36 బాడీ కొలత పెరిగే కొలది 6, 5.30 అలా సైడ్ షోల్డర్ నుంచి షోల్డర్ని తీసుకోవాలి. అది కూడా బ్యాక్ నెక్ డౌను పెరిగే కొలది. అంటే ఇప్పుడు అబౌవ్ ఈ బ్లౌజ్కి 5 ఇంచెస్ ఉందనుకుందాం. 5 ఇంచెస్ ఉన్నప్పుడు పైన 5.5 షోల్డర్ వెడల్పు పెట్టుకున్నాం. అదే బ్యాక్ డౌన్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ దిగే కొలది పైన ఉన్న 5.5ని 4.5, 4కి అలాగా సైడ్కి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటే గుర్తుంచుకోండి. ఇక్కడ ముందు షేప్ పట్టి ఎలా తీసుకోవాలో చూద్దాం. షేప్ పట్టి ఎంత కావాలో ఫ్రంట్ సైడ్ ఎంత వెడల్పు ఉందో చూద్దాం. మనం ముందు మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 7.5 ప్లస్ సైడ్ ఖర్చు. ఈసారి సైడు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం. మార్కింగ్ సైడ్ వెడల్పుకి ప్లస్ ఖర్చు. ఈసారి అది కింద ఖర్చు. ఫ్రంట్ షేప్ పట్టి ఎంత వెడల్పు ఉందో కొలుచుకున్నాం కదా, అది వెడల్పు ప్లస్ పైన ఖర్చు. ఇది అంచనాగా చేయకూడదు. కరెక్ట్గా చేసుకుంటే జాకెట్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా ఉండి మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఒక పక్క ఎక్కువ వచ్చేస్తుంది, రెండో పక్క వేరేగా ఉంటుంది. బ్లౌజ్ ఒక పక్క పెరిగిపోయి ఒక పక్క తరగడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ మొత్తం తేడా వచ్చేస్తుంది. ఒకసారి సైడ్ డాట్ దగ్గర నుంచి కొలుసుకొని డాట్ మధ్యలో కుట్టేస్తాం కాబట్టి అది చూసుకొని ఇలా స్ట్రైట్గా సైడు ఖర్చు కుట్టు దగ్గరికి సరిపోయేలా చూసుకొని ఒకసారి కింద మడత కూడా పెట్టుకొని ఒకసారి పై మడత కూడా పెట్టుకొని ఖర్చు కలిపితే సరిపోయేలా ఉండాలి. తర్వాత ఎటువంటి అడ్జస్ట్మెంట్లు రాకూడదు, లాగి పెట్టకూడదు. క్రాస్ కటింగ్ కాబట్టి ఎంత లాగితే అంత పెరిగిపోతుంది ఫ్రంట్ పక్క. ఈసారి డాట్కి పెట్టింది తీసేసి సైడ్ చూడండి, మీకు వేరేగా కనిపిస్తుంది. చాలామంది చేసి సమానంగా పెట్టి బ్లౌజ్ కటింగ్ చేస్తారు, అది రాంగ్. అది ఇక్కడ డాట్కి సైడ్ డాట్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. అలాగే సంఖలో ఆర్మోల్ డాట్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ మార్కింగ్ ప్రకారంగా కాట్లు పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, కటింగ్ చేయడం కష్టమేమీ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. 1-2 సార్లు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరే 1-2 సార్లు చేసి కుడితే మీకు అర్థమైపోతుంది. మీరే 10 మందికి నేర్పుతారు. తర్వాత నా వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్న నా కొత్త వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ బ్యాక్ను ఒకసారి చూడండి. ఇదే మార్కింగ్లో మనం రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ నెక్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా సరే ఆ ఉన్న షేప్లో మన షేప్ని మార్చుకొని పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.